హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 10థ్ క్లాస్ సంవత్సరానికి పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి టీఎస్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ స్టేట్ సంబంధించింది. వీడియోలోకెళ్ళే ముందు వీడియోని లైక్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూస్తే 10థ్ మార్కులు ఎలా ఇద్దాం అనేది మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు లేటెస్ట్‌గా కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. వీడియో డీటెయిల్ చెప్తాను. అలాగే ఇక్కడ చూసుకుంటే 10థ్ ఎగ్జామ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు అనేది ఇచ్చారు. ఏవైతే మనకు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయో మార్చ్ 21 నుంచి మనకు జరిగే ఈ యొక్క ఎగ్జామ్స్‌కి అయితే మనకు 6,00,000 మంది విద్యార్థులు పైగా రాయనున్నారు. ఇక ఎగ్జామ్స్‌కైతే మనకు సీసీ కెమెరాలతో పాటు పకడ్బందీ ఏర్పాట్లయితే చేస్తున్నారనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకున్నాక చూడండి, ఎవరైతే మనకు పాల్ సెట్ చేద్దాం అనుకుంటారో 10థ్ వాళ్ళు, ఆఫ్టర్ పాల్ సెట్ సంబంధించి మనకు డేట్స్ కూడా రిలీజ్ చేశారు. మే 13థ్ మనకైతే ఒక పాల్ సెట్ ఎగ్జామ్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అదైతే కండక్ట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ చూసుకున్నాక మెయిన్‌గాను ఈసారి ఎగ్జామ్స్ సంబంధించి మనకు మీ యొక్క రిజల్ట్స్ వస్తాయి కదా! ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ యొక్క మార్క్ లిస్ట్ మెమో అనేది ఏ విధంగా ప్రింట్ చేయాలి అనే దానికి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే వేశారు. ఇక్కడ చెప్తాను ఒకసారి చూడండి. ఇక ఎగ్జామ్స్ సంబంధించి మనకైతే మార్కులు బట్టి ఇస్తారా? లేకపోతే గ్రేడ్‌లు బట్టి ఇస్తారా? లేకపోతే పాస్ అయితే పాస్ అని, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ అని, లేకపోతే ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా కేటగిరీలుగా ఇవ్వాలనైతే దీని మీద మనకు ఒక అప్డేట్ అయితే వాళ్ళు ఇవ్వనున్నారు. ఈ యొక్క 10థ్ క్లాస్ సంబంధించి టోటల్‌గా వచ్చిన అప్డేట్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ రిక్వెస్ట్ పెట్టుకోండి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే గనుక ఇంటిమేట్ చేస్తాను. హాల్ టికెట్ సంబంధించిన అప్డేట్ వస్తే